నెక్స్ట్ ప్రాబ్లం ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ 0 to infinite sin 2t divided by t into dt అని ఇచ్చాడు. దీన్ని మనకి ఇక్కడ ఎవాల్యుయేట్ చేయమంటున్నాడు, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే చూడండి, ఇక్కడ మనకు ఏ ఫామ్లో ఉండాలి, ఇంటిగ్రేషన్ 0 to infinite e power minus pt f of t ఇంటూ dt ఫామ్లో ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకి e power minus pt అనేది లేదు కాబట్టి ఈ విధంగా రాసుకుంటాం. ఇక్కడ మనకు e power minus 0 into t అయితే రాయడం జరుగుతుంది అనమాట. p ఏమైపోతుంది, 0 అయితే అయిపోతుంది. ఇంకా మామూలుగానే ఇంకా చేయడమే ఇంకా అంతే. ఓకే, ఆన్సర్ గివెన్ చిన్నది రావడం జరిగింది. వీ నో దట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ బై యూజింగ్ ఎల్టీ ప్రకారంగా ఫార్ములా రాస్తావు. ఓకే, ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ 0 to infinite e power minus 0 into t f of t ఇది ఇంటూ dt ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి l of f of t కాబట్టి l of ఇదంతా వచ్చేస్తుంది. దీన్ని చేసేద్దాం. ఇక్కడ మనకి డివైడెడ్ బై t ఉందంటే డివిజన్ బై t ప్రకారంగా చేసేద్దాం. ఫార్ములా రాయడం జరిగింది. ఎఫ్ ఆఫ్ పి దేనికంటే ఇది దేనికి సంబంధించింది అంటే ఇక్కడ మనకు sin 2tకి సంబంధించింది ఇది. ఓకే, చేసేద్దాం. 2 డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అయితే అయిపోతుంది. ఇదే ఇక్కడ రాసేద్దాం. మనకు తెలుసు 1/x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఉందంటే tan ఇన్వర్స్ x కదా. సో అది అప్లై చేయొచ్చు. ఇక్కడ 2 కాన్స్టెంట్ బయట పెట్టేసేయాలండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా అయిపోయింది. tan ఇన్వర్స్ x/a కాబట్టి p/2 డివైడెడ్ బై a అంటే 2. ఇక్కడ ఫార్ములా అర్థమైంది మీకు, ఇది అనమాట. పీలో ఉంది, అంతే ఏం లేదు. పీ టు ఇన్ఫినైట్ ఇక్కడ లిమిట్స్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇక్కడ 2 క్యాన్సిల్ చేయండి, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇన్ఫినైట్ని ఏ విధంగా రాయొచ్చు అంటే tan π/2గా రాయొచ్చు. tan ఇన్వర్స్ tan క్యాన్సిల్, π/2 మైనస్ tan ఇన్వర్స్ p/2 అంటే మనకు cot ఇన్వర్స్ p/2 అయితే అయిపోతుంది. ఇక్కడ p ఏమైపోయింది, 0 అయిపోయింది. 0 పెట్టింది, 0 పోయింది, 0 అంటే cot ఇన్వర్స్ ఆఫ్ 0. ఓకే, cot ఇన్వర్స్ 0ని ఏ విధంగా రాయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్లో అంటే cot π/2గా రాయొచ్చు. cot ఇన్వర్స్ cot క్యాన్సిల్ π/2. ఓకే, సో దీని వాల్యూ π/2 అంతే. ఇది నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ 0 to infinite sin t డివైడెడ్ బై t ఇంటూ dt ఈజ్ ఈక్వల్ టు π/2 అన్నాడు. అంటే ఇక్కడ మనకు సో ఇది ఎలాగైతే చేసాం అలాగే అనమాట. చూసినట్టయితే sin t డివైడెడ్ బై t ఉంది. ఇక్కడ ఏముంది, sin 2t డివైడెడ్ బై t ఉంది. ఓకే, సో 2 ఒక్కటి తీసేసేయండి. ఇదే దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, సో చేసేద్దాం. ఇక్కడ ఇదే వస్తుంది, తీసేద్దాం. దీన్ని కూడా ఇక్కడ తీసేద్దాం. అంతా సేమే ఇదే. ఓకే, సో ఇది ఇక్కడ తీసేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు p స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఇది రాదు. 1 డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అయితే అయిపోతుంది. ఇది రాదు. ఇక్కడ 1 ఇది రాదు. ఓకే, సో p/1 వస్తుంది. ఇవి రెండు రావు, ఇది అయిపోతుంది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఓకే, ఇది ఇంకా ఈ విధంగా అయిపోతుంది. ఇదంతా సేమే ఇది. ఓకే, సో cot ఇన్వర్స్ p అయితే అయిపోతుంది. p ప్లస్ 0 పెట్టండి, ఇది వచ్చేస్తుంది. ఇంకా అంతే, ఇంకా ఇదంతా సేమ్ ఇది అంతే.